నారాజు కుటుంబానికి వెంటనే ఆదుకోవాలి, నారాజు కుటుంబానికి వెంటనే ఆదుకోవాలి, నారాజు కుటుంబానికి వెంటనే. నా పేరు ప్రవీణ్ కుమార్, మాది భూప్ సముద్రము. సిద్ధేశ్వరపేటలో స్టీల్ ఫ్యాక్టరీలో మా నాయన సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. గత 2 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. పనిచేసి మళ్ళీ చనిపోయినాడు ఇక్కడే. వాళ్ళు వచ్చి న్యాయం చేస్తామని చెప్పినారు. న్యాయం చేయలేదు. వైట్ పేపర్లో సంతకం పెట్టించుకొని స్టేషన్ కాడ సంతకం పెట్టించుకొని పంపించినారు. మీరు కార్యాలు చేసుకోండి అని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చినాడు. తర్వాత ఏజెన్సీ ద్వారా 25,000 వేసి 15,000 ఇచ్చి చేతులు దులిపోయినారు. న్యాయం చేస్తామని చెప్పి ఇక్కడ జాబ్ ఇప్పిస్తామన్నాడు. జాబ్ తీసుకొని ఏం చేయాలా, న్యాయమే చేయండి అని చెప్పి అడిగితే, సర్లే ఫ్యాక్టరీ మూతపడుతుంది, మేము ఇసరమల్ల విలేకరులు వీళ్ళంతా వచ్చేసి ఫ్రెష్ వాళ్ళు అంతా ఇది చేస్తారు, మీరు ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళండి, తర్వాత కాబట్టి నీకు న్యాయం చేస్తామని చెప్పి ఇంటికాడ వచ్చి నీకు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఇప్పటి వరకు ఏది ఆదుకోలేకపోయినారు. ఆ 25,000 ఒక 10,000 రూపాయలు తప్ప ఇచ్చింది ఏది లేదని చెప్పేసి. ఆ రోజు ఎంత ఇస్తామని? ఆ రోజు ఇంతంతే చెప్పలేదు. వాళ్ళు మొత్తం మేము అన్ని విధాలుగా సాయం సహకారాలు అందిస్తామని చెప్పి అన్నారు. అన్నీ వేసి ఇసరమల్ల వైట్ పేపర్లో సంతకం పెట్టించి వెళ్ళొచ్చేసినాను. నాకు ఇసరమల్ల మా నాయన పోయిన బాధలోన కార్యక్రమాలు ఉంటాయని చెప్పి నేను వెళ్ళొచ్చినాను. తర్వాత ఈ న్యాయం చేస్తామన్నారు. ఇసరమల్ల అడిగితే మీకేమి ఆ రోజే అయిపోయింది, కంపెనీ తరఫున 15,000 ఇచ్చినాం కదా, దాని కింద ఇంకేమి ఇవ్వాలా, తర్వాత ఇంకా ఇచ్చింది అంతే, ఇంకా లాస్ట్ ఇచ్చేది ఏం లేదు మీకు, మీరు ఏమన్నా ఏజెన్సీ ద్వారా చూసుకోవాలంటే ఏజెన్సీ ద్వారా వాళ్ళు అడిగితే సంబంధమే లేదనేటట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఇద్దరు కలిసి. సంబంధించి రాయంపల్లి గ్రామం గౌసిద్దేశ స్టీల్ ప్లాంట్ దగ్గర ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే 6 నెలల క్రితం ఇక్కడ బోయ నాగరాజ్ అని చెప్పేసి వాచ్మెన్ విధులు నిర్వహిస్తూ మరి స్టీల్ ప్లాంట్ లోపల ఆయన ప్రాణాలు వదిలితే మరి తెచ్చి అక్కడ బయట రూమ్లో పడేసి ఆయన తాత్కాలిక మామూలుగా సాధారణ మరణం చెందాడని చెప్పారు. కానీ దానిపైన పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఇతనికి పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ ఎవరైతే గౌస్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం, మీరు బయటికి వెళితే మా కంపెనీని మూసుకువేసుకోవాల్సి వస్తుంది, ఇప్పుడే చాలా ఇబ్బందులు అని చేసి రకరకాలుగా వీళ్ళని మభ్యపెట్టి వీళ్ళతో ఖాళీ పేపర్లతో సంతకాలు తీసుకొని వాళ్ళ శవాన్ని కూడా వాళ్ళు పూడ్చిపెట్టడం జరుగుతుంది. మరి దీంట్లో తప్పేంటో నిజమేంటో పూర్తిగా నిజ నిర్ధారణలు తేల్చాల్సినట్టు పోలీసులు వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ సమస్య ఇంతవరకు వచ్చిందని చెప్పేసి వాళ్ళ మేము తెలియజేస్తున్నాం. వెంటనే పోలీసు వాళ్ళు కూడా కలిగి చేసుకోండి, వాళ్ళ ఎంఆర్ఓ కావచ్చు, పొల్యూషన్ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిగి చేసుకొని ఈ కుటుంబాన్ని ఒకటే కాదు ఎవరు జీతాలు ఎక్కువ అడిగినా కూడా వాళ్ళని తీసివేయడం, మరి పనితనం కూడా ఎక్కువగా పెట్టడం, పనికి తగ్గ వేతనాలు ఇవ్వకపోవడం, ఇక్కడ పొలాలన్నీ కూడా మళ్ళీ ఈ ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల నష్టపోతున్న వాళ్ళని ఆదుకోకపోవడం, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టరీ వల్ల ఉన్నాయి. దాంతోపాటు ప్రధానంగా ఈ బోయ నాగరాజు కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వహిస్తూ కేవలం అరకొరగా ఒకసారి 10,000 ఒకసారి 15,000 ఇట్లా 35,000 దాకా ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ లోకల్గా ఆయన ఎండి గారు 5 లక్షలు ఇచ్చారు. ఆ 5 లక్షలు ఇచ్చిన డబ్బులు ఈ బాధిత కుటుంబానికి అందకుండా మేనేజర్ గారే స్వహా చేసేసారని చెప్పేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల వ్యక్తులే మరి బయట చెప్పుకొని తిరగడము జరుగుతుంది. ఆరోపణలు కూడా చాలా వినిపిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది పూర్తిగా మేనేజర్ తెలియకుండా ఎండికి తెలియకుండా మేనేజర్గా చేసినటువంటి తప్పిదాల వల్ల వాళ్ళ ఈ కుటుంబం అనేది పూర్తిగా నష్టపోతుంది. దీన్ని పూర్తిగా గమనించి వెంటనే ఈ కుటుంబానికి న్యాయం చేయండి. లేని పక్షంలో మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టి ఆ కుటుంబాన్ని మళ్ళీ పోస్ట్మార్టం చేసి ఎవరు తప్పులుంటే ఏం కదో పోలీసు వాళ్ళు నిజ నిర్ధారణ చేసి వెంటనే కంపెనీ పైన చర్యలు తీసుకొని స్టీల్ ప్లాంట్ కూడా సీజ్ చేయాలని చెప్పేసి ఇవాళ భారత్ కమ్యూనిస్ట్ సిపిఐ ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం.